గూఢచారి టైమ్‌లో గూడా దేర్ వర్ సమ్ థింగ్స్ కాల్డ్ ఓకే. ఇది అక్కడి నుంచి తీశారు. ఇది ఇక్కడి ఏది నుంచి తీశారు అని చూపించండి. చెప్పి. అహా! వస్తాయి అలాగా. హ్మ్. సో, ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్‌ని గాని, లేదంటే ఈ కైండ్ ఆఫ్ క్రిటిసిజంని గాని ఎలా తీసుకుంటారు మీరు? నేను లైట్ తీసుకుంటాను. హ్మ్. ఎందుకంటే మీరెక్కడైనా నా పేరు కొట్టి చూడండి 'శ్రీచరణ్ పక్కల కాపీ' అని యూ వోంట్ గెట్ ఎనీథింగ్. హ్మ్. మీరు ఎక్కడైనా ఎన్ని సినిమాలు చేశాను కదా! యూట్యూబ్, గూగుల్ చూడండి దొరకదు. ఓకే. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే నేను కొట్టలేదని అర్థం. ఓకే. బట్ 'హృదయమా' మేజర్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఇంకేదో పాట కంపేర్ చేస్తే హ్మ్. కిందన ఏంది ఆడియన్సే ఏంది దానికి దీనికి సంబంధం ఏంటని అంటారు. సో, యాహ్! ఓకే. మీరెక్కడైనా వెతికినా కూడా దొరకదు. చాలా సార్లు ఉండదు కంపారిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటారు. అంటారు. ఇట్ ఈస్ కామన్ అది దట్ ఈస్ ఓకే. హ్మ్. వాళ్ళ ఒపీనియన్ నేను సో, యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దట్. అసలు. ఓకే. నా 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 మనసు క్లీన్‌గా ఉండాలి అంతే. నా కాన్షియన్స్ క్లీన్‌గా ఉండాలి. నేను ఇక్కడికొచ్చింది ఏమైనా కొత్తగా చేయాలని, ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని మ్యూజిక్. హ్మ్. ఏమైనా కొత్తగా చేశానంటే వాళ్ళు హ్యాపీ అంటే నేను హ్యాపీ. ఆహ్, ఏవో ఇప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ మ్యూజిక్ విన్నాను. ఎక్కడి నుంచి అంటే అసలు తెలియకుండా కూడా లేపేయగలను హ్మ్. మ్యూజిక్. కానీ ఐ డోంట్ ఇంటెండ్ టు డూ దట్. ఐ డోంట్ చూస్ టు డూ దట్ బికాజ్ ఇంక నేనెందుకొచ్చా ఇక్కడ? ట్రూ. సో, ఇప్పుడు నేను అదేదో అలాగ చేసి ఏంటి ఏదోలా కాపీ కొట్టి అది హిట్ అయిపోయి దాని ఇంకొక సినిమా వచ్చేసి కోర్స్ సంపాదించి నా కాన్సెప్ట్ అది కాదు. ఐయామ్ వెరీ, వెరీ క్లియర్. ఐ వాంట్ టు మేక్ గుడ్ మ్యూజిక్. ఐ వాంట్ టు యూ నో క్రియేట్ ఇట్ ఇన్ ఎన్ ఆర్గానిక్ వే.